రంజిత్ రెడ్డి కబ్జా చేసిన భూమి కూడా టీజేఏసీ ల్యాండే, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్, వెస్టర్న్ రకరకాల పేర్లతో అక్కడ కడుతున్నాడు గచ్చిపోలిలో. మరి దాన్ని ఎందుకు వెనక్కి తీసుకోరు? అది ఉత్తపుణ్యానికి ఇచ్చేయడమేనా? మీరే అంటున్నారు ఎకరా 101 కోట్లు ప్రారంభ ధర, మరి అది కూడా 101 కోట్లు 150 కోట్లు పోతుంది. ఇంటూ 30 ఎకరాలు, దాన్ని ఆ రకంగా చూసినా మీ లెక్క ప్రకారం చూసినా 3000 కోట్లు. ఆయన పాత ఆయన గివే అమ్మకాలు చేపట్టిండు, ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తున్నాడు. ఈ ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ భూములు అమ్మడం అన్నది చాలా దారుణమైన విషయం. ఇది మొన్న టెరాసిస్ అనే కంపెనీ ధరణి వచ్చిన తర్వాత ధరణి ఎవరికి అప్పచెప్పారు? టెరాసిస్ అనే ఒక విదేశీ కంపెనీకి అప్పచెప్పిండు. ఎవరది? అంతా కేటీఆర్ బినామీలు, భీమవరం రాజులు, ఈ కథ వ్యవహారం అంతా ఉన్నది. సో ఆ టెరాసిస్ అనే కంపెనీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఏమని? వాళ్ళు చెప్పినట్టు మేము చేసినాం, దీని ద్వారా 25 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఎంత? 25 lakh acres. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏ కంపెనీ అయితే ధరణిని చూసిందో అదే టెరాసిస్ అనే కంపెనీ చెప్పింది. 25 lakh acres. ఇమాజిన్ చేయండి ఒక్కసారి, అసలు ఊహించుకోండి కలలో. 25 లక్షల ఎకరాల భూమి కబ్జా అయితే మీకు చీమ గుట్టినట్టు కూడా లేదు కదా. ఇక మరి మిమ్మల్ని తీసుకొచ్చి దేనికి? మీరు కూర్చొని కలిసి పంచుకుంటందుక మీరు అధికారంలోకి వచ్చింది? 25 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, చెరువుల ల్యాండ్లు, కుంటలు, ఇనాం భూములు, వక్ఫ్ ల్యాండ్స్, మట్ ల్యాండ్స్. మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము చూపిస్తాం ఎక్కడెక్కడ ఎట్లా కబ్జాకు గురైనాయి, ఏ భూమిని రికవర్ చేసుకోవాలో మేము చెప్తాం.